కుంభరాశి వారు దేవుళ్ళ దగ్గర నుంచి పొందిన వరాలు ఇవే. అదృష్టం అంటే ఇదే కదా. నిజంగా మీ జన్మ ధన్యం. మరి కుంభరాశిలో పుట్టిన వారు దేవుళ్ళ దగ్గర నుంచి పొందినటువంటి వరాలు ఏంటి? వారికి అదృష్టం ఎలా రాబోతోంది? వీరి యొక్క జన్మ ధన్యం ఎలా అవబోతోంది? మరి దేవుళ్ళ నుంచి, దేవుళ్ళ దయ వల్ల వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడబోతున్నాయి? వీరి లైఫ్ ఏ విధంగా టర్న్ కాబోతోంది? మరి భగవంతుడి నుంచి వీరు పొందే వరాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే కుంభరాశి వారు దేవుళ్ళ నుంచి పొందే వరాలను గురించి మీరు తెలుసుకోగలుగుతారు. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. కుంభరాశి వారి జీవితంలో సానుకూలమైనటువంటి ఫలితాలనేవి వీరి యొక్క తలుపు తట్టబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుంభరాశి గల వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి యొక్క లైఫ్ లో భగవంతుని యొక్క ఆశీస్సులు అనేవి పూర్తిగా లభించబోతున్నాయని చెప్పుకోవచ్చు. భగవంతుడు వీరికి కొన్ని వరాలనేవి ఇవ్వబోతున్నాడు. అదృష్టం అంటే ఇదే కదా అనే విధంగా వీరి యొక్క జన్మ అనేది ధన్యం కాబోతోందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భగవత్ స్వరూపమైనటువంటి మానవునికి వీళ్ళు చేసేటటువంటి సేవ ఆ విధంగా వీళ్ళకి కలిసి వస్తుందన్నమాట. ఇతరులు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వీరు వారికి హెల్ప్ చేయటం, అలాగే ఇతరులకి కావలసినటువంటి సమయాల్లో వీళ్ళు ఆపదకి అండగా నిలబడటం, వారికి కావలసినవి వీరి చేతనైనంతలో వీరు సహాయం చేయటం, ఇవన్నీ కూడా భగవంతుడు వీరి గురించి ఆలోచించే విధంగా వీరి యొక్క జీవితాన్ని మార్చే విధంగా చేస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక అలాగే చూసుకున్నట్లయితే కొన్ని వరాలనేవి భగవంతుడు మనం అడగకుండానే ప్రసాదిస్తూ ఉంటాడు. అవి పొందడానికి మనం రెడీగా ఉండాలంతే. ఎందుకంటే భగవంతుని కృప మన యొక్క జీవితాన్ని బాగుపరుస్తుంది అని చెప్పని అనిపించినప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని ఒడిసి పట్టుకునే విధంగా ఉండాలి. వ్యాపారంలో లాభాలతో పాటుగా ఉద్యోగంలో ప్రమోషన్లని, జీవితంలో ఎదుగుదలని కూడా భగవంతుడు మనకి తన వరాల రూపంలో అందిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ కుంభరాశి జాతకులకు అన్నింటా విజయంతో పాటు ఆయన యొక్క మహద్ అనుగ్రహాన్ని వీళ్ళకి ఇస్తున్నాడని చెప్పి చెప్పుకోవచ్చు. ఇలా తన యొక్క ఆశీస్సులు ఈ యొక్క కుంభరాశి వారిపై ఉంచటం వల్ల ఈ కుంభరాశి వారి జీవితంలో ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, వారి యొక్క లైఫ్ లో అసలు కోరుకున్న ఉద్యోగం వస్తుందో లేదో అని చెప్పి బాధపడుతూ ఉన్నారో, అలాంటి వారికి వారు కోరుకున్నటువంటి జీవితం అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు. వారు అనుకున్నట్టుగానే వారికి వారి యొక్క లైఫ్ పూర్తిగా టర్న్ కాబోతుందని చెప్పుకోవచ్చు. వారి జీవితంలో వారు ఊహించినటువంటి మలుపులు తిరుగుతున్నటువంటి జీవితం ఒక్కసారిగా గాడిలో పడడంతో పాటుగా వారు అనుకున్నది ఏదైతే ఉందో వాళ్ళ లైఫ్ ఇలా జరగాలి అని, ఇలా ఉంటే మా జీవితం బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఏ విధంగా అయితే కోరుకున్నారో అలాంటి కోరికలు నెరవేరడంతో ఒక్కసారిగా వీరు ఆశ్చర్యపోతారని చెప్పి చెప్పుకోవచ్చు. ఇలా వీరి యొక్క జీవితంలో చక్కటి మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ఎవరికైతే వీరు వాళ్ళు బాగున్న రోజుల్లో సహాయం చేశారో వారు ఇప్పుడు ఈ కుంభరాశి వారికి చాలా వరకు కూడా సహాయపడతారు. ఉద్యోగ విషయంలో వారు చేసేటటువంటి సిఫార్సులు వీరి యొక్క జీవితాన్ని మార్చేస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎప్పటి నుంచో వీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో, ఇలాంటి లైఫ్ నాకు కావాలి, ఇలాంటి జాబ్ నాకు కావాలి, ఇలాంటి సెటిల్డ్ లైఫ్ అనేది నేను కోరుకుంటున్నాను అని చెప్పి వీరు అనుకుంటున్నారో, అలాంటి సెటిల్డ్ లైఫ్ వీరి జీవితంలోకి రావడంతో వీరు చాలా వరకు కూడా సంతోషాన్ని అనుభవిస్తారు. ఇక ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావడం అనేది ఒకటైతే, ఉద్యోగంలో ఎన్నాళ్లగానో ఒకే పొజిషన్ లో ఉండిపోయాం, మనకి ప్రమోషన్ రాలేదు అని బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఊహించినటువంటి మార్పు వస్తుంది కుంభరాశి వారికి. ఎందుకంటే ఎప్పటి నుంచో ప్రమోషన్ లిస్ట్ లోకి వీళ్ళ పేరు రావట్లేదు, ఈ లిస్ట్ లో వస్తుంది, నెక్స్ట్ లిస్ట్ లో వస్తుంది అని ఎదురు చూస్తున్నటువంటి వీళ్లకు ఆల్ ఆఫ్ ద సడన్ వీళ్ళ పై అధికారులు పిలిచి మీకు ప్రమోషన్ లిస్ట్ లో మీ పేరు వచ్చింది, అది కూడా మొదటి పేరు మీదే అని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ విధంగా వీళ్ళ యొక్క లైఫ్ అనేది పూర్తిగా మారుతుంది. ప్రమోషన్ తో పాటు ఇంక్రిమెంట్, దాంతో పాటు వీళ్ళు కోరుకున్న ప్లేస్ కి ట్రాన్స్ఫర్, ఇలా ఒకదాని తర్వాత ఒకటి భగవద్ అనుగ్రహంతో వరాలు వచ్చినాయా అన్నట్టుగా ఉంటుందన్నమాట. వీళ్ళ లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా ఉద్యోగం రాని వారికి ఉద్యోగం రావడం, ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్లు రావడం కూడా వీళ్ళని ఆశ్చర్యపరుస్తాయి, వీరి జీవితాన్ని మార్చేస్తాయి. ఆ తర్వాత ఎవరైతే ఉద్యోగంతో పాటుగా ప్రత్యామ్నాయంగా, ఉద్యోగానికి ప్రత్యామ్నాయంగా కావచ్చు, లేదా దాంతో పాటుగా వీళ్ళు మంచి బిజినెస్ లాంటిది పెట్టుకోవాలి అని కోరుకుంటూ ఉండొచ్చు. అంటే దీంతో పాటు ఆల్టర్నేటివ్ ఇన్కమ్ అనేది ఉండాలి, మరొక ఇన్కమ్ సోర్స్ అనేది కూడా మాకు ఉండాలి అని చెప్పి కోరుకునేటటువంటి కుంభరాశి వారికి ఎక్కువ పెట్టుబడి పెట్టవలసిన పరిస్థితులు లేకుండానే చాలా చక్కగా వీళ్ళకి సైడ్ ఇన్కమ్ అనేది దొరుకుతుంది, పార్ట్ టైం జాబ్ అనేది దొరుకుతుంది. దీంతో వీళ్ళు ఉద్యోగం కంటే కూడా ఎక్కువ డబ్బు సంపాదించడం మొదలు పెడతారు. ఈ రకంగా వీరికి ఆర్థిక పరమైనటువంటి విషయాలన్నింటిలో కూడా చక్కటి పరిష్కార మార్గాలతో పాటుగా ఆదాయ వనరులు అనేవి సమకూర్తం జరుగుతుంది. ఆదాయ మార్గాలు అనేవి తలుపులు తెరుచుకుంటాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగస్తుల పరిస్థితులు ఇలా ఉంటే, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా పరిడివిల్లుతుంది.
వారు ఇప్పటి వరకు పెట్టినటువంటి పెట్టుబడి మీద కొంత లాభాలే తీస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు కుంభరాశి వారు పెట్టినటువంటి పెట్టుబడులు అన్నీ కూడా మంచి మంచి లాభాలతో వీళ్ళకి రిటర్న్స్ రూపంలో రావడం జరుగుతుంది. అంటే వీళ్ళు ఎర్లీ స్టేజెస్ లో, అంటే వీళ్ళ లైఫ్ ని కొత్తగా స్టార్ట్ చేసిన టైంలోనే చిన్నగా పెట్టినటువంటి షేర్ మార్కెట్ లో పెట్టిన పెట్టుబడి ఇప్పుడు మంచి ఆదాయాన్ని ఇవ్వడం, అలాగే వీరు ఎప్పుడో ఎర్లీ స్టేజెస్ లో కొన్నటువంటి స్థలం కానీ పొలం కానీ మంచి రేట్ రావడం, అలాగే వీళ్ళు కొనుక్కున్నటువంటి స్థలంలో వీళ్ళు సడన్ గా డబ్బు కలిసి వచ్చి ఇల్లు కట్టుకోవటం, ఇలా అనేక మార్గాల ద్వారా వీరికి డబ్బు అనేది రావడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా కోర్టు తగాదాల్లో వీరి యొక్క పూర్వీకుల ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాల్వ్ అయిపోయి అవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళ చేతికి రావడం అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా వీళ్ళ లైఫ్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది. ఇలాంటి చేంజ్ వీళ్ళు చూడటంతో కుంభరాశి వారు ఒక్కసారిగా ఇదేంటి, దేవుడు మా మీద కరుణించటం అంటే ఏదో అనుకున్నాం కానీ మరి ఇలాగా ఇంత బాగా మా జీవితాన్ని మారుస్తాడా అని చెప్పేసి వాళ్లే షాక్ అవుతారనమాట. ఇలా ప్రతి విషయంలో కూడా ఈ కుంభరాశి వారికి ఊహించినటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోవడం ద్వారా వీళ్ళ యొక్క లైఫ్ లో వీళ్ళు కోరుకున్నది కోరుకున్నట్టుగా జరగడం, అలాగే వీళ్ళు ఎవరైతే అవివాహితులు ఉన్నారో కుంభరాశిలో వారికి కోరుకున్నటువంటి అమ్మాయితో పెళ్లి జరగడం జరుగుతుంది. అంటే ప్రేమించిన అమ్మాయి కావచ్చు, లేదా నచ్చిన అమ్మాయి కావచ్చు, ఎవరైనా కూడా వీళ్ళకి మాత్రం చక్కగా అనుకున్న అమ్మాయితోటి పెళ్లి జరగడం, లేదా కోరుకున్న అబ్బాయితోటి పెళ్లి జరగడం లాంటివి జరుగుతాయి. వివాహ రీత్యా బాధపడుతున్న వాళ్ళకి ఈ విధంగా శుభంగా ఉంటుందన్నమాట. అంటే దేవుని అనుగ్రహం. ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, కళ్యాణం వచ్చినా ఇంకోటి వచ్చినా ఆగదు అని చెప్పేసి. సో అలాంటి టైం వచ్చింది కాబట్టి కుంభరాశి వారికి ఈ కళ్యాణ గడియలు తన్నుకొచ్చాయి కాబట్టి వాళ్ళకి జరుగుతుంది. అది కూడా వాళ్ళకి కోరుకున్న వ్యక్తితో, ఇష్టమైన వ్యక్తితోటే వీళ్ళకి వివాహం జరుగుతుంది. ఇక ఆ తరువాత చూసుకున్నట్లయితే కనుక వివాహ విషయంగా ఇలా ఉంటే ఆల్రెడీ వివాహాలు జరిగి చిన్న చిన్న తగాదాలతో ఉన్నటువంటి ఈ కుంభరాశుల వారు ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో వారి మధ్య ఉన్నటువంటి తగాదాలు పూర్తిగా సమసిపోతాయి. వాళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ ని ముందుకు లీడ్ చేసుకుంటారు. అలా లీడ్ చేసుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న పొరపచ్చాలు తొలగిపోవడంతో పాటు వాళ్ళు కూర్చుని మాట్లాడుకోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవడంతో పాటుగా ఇంకా చెప్పాలంటే వాళ్ళిద్దరూ కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి పరిస్థితుల్లో వీరు తీసుకునే నిర్ణయాలు వీరి యొక్క జీవితాన్ని పూర్తిగా టర్న్ చేసేస్తాయని చెప్పుకోవచ్చు. ఒక రకంగా అసలు ఆ రోజు చూసిన వాళ్ళైనా వీళ్ళు అనుకునే విధంగా వీళ్ళ యొక్క లైఫ్ ఉంటుందన్నమాట. ఈ విధంగా వీళ్ళ జీవితం ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఎవరైతే వివాహం జరిగి వీళ్ళేంటి పిల్లలు లేకుండా ఇన్నేళ్లు ఉండిపోయారు, పిల్లలు పుట్టరా ఏంటి అని చెప్పని 10 మందిలో అవమానాల పాలైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి సంతాన యోగం అనేది కలగబోతోంది. అలాగే ఆ సంతాన యోగం కూడా మొదటిగా ఆడపిల్ల పుట్టేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఆడపిల్ల అని పెదవి విరవకండి, ఎందుకంటే ఆడపిల్ల శ్రీ మహాలక్ష్మి. అలాంటి శ్రీ మహాలక్ష్మి మీ జీవితంలోకి రావడంతో మీకు కలిసి వస్తుంది. అలా కలిసి రావడం అంటే బిడ్డ ఎవరైనా కూడా కలిసి వస్తుంది, కానీ ఆడపిల్ల పుట్టితే ఇంకా బాగా కలిసి వస్తుంది. కాబట్టి వివాహం అయ్యి పిల్లలు లేక బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి సంతాన యోగంతో పాటుగా ఆడపిల్ల పుట్టడంతో మహాలక్ష్మి యోగం అనేది వస్తుంది. వారి జీవితం ఉన్నట్టుండి టర్న్ అయిపోతుందన్నమాట. అటు బిడ్డ పుట్టిందనే ఆనందంతో పాటు ఆర్థికపరమైన పరిస్థితులు కూడా ఒక్కసారిగా పూర్తిగా మారిపోతాయి. ఇలా వీళ్ళు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి భగవంతుని అనుగ్రహం లభించి వారి విద్యా జీవితం పూర్తవడంతో పాటుగా వాళ్ళు ప్రిపేర్ అవుతున్నటువంటి టాలెంట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మంచి మార్కులు స్కోర్ చేసుకుంటారు. అలా స్కోర్ చేసుకోవడం ద్వారా వారు విదేశాల్లో ఎక్కడికైతే వెళ్లి చదువుకోవాలనుకున్నారో అక్కడికి వెళ్లి చదువుకోవడానికి వీళ్ళకి కావాల్సినటువంటి పరిస్థితులు అన్ని కూడా సజావుగా ఏర్పడడంతో పాటుగా అక్కడ స్కాలర్షిప్స్ తో, ఫ్రీ సీట్స్ తో వీళ్ళు చదువుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పుకోవచ్చు. మరి చూసారు కదా, కుంభరాశిలో పుట్టినటువంటి వారికి ఎవరికైతే దేవుని యొక్క అనుగ్రహం అనేది ఉండబోతోందో వారి జీవితం ఏ విధంగా మారబోతోందో. మరి మీది కుంభరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.